గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అర్జునుడు అన్నాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న. అంటే ధ్వని ఆనాటి నుంచి ఈనాటి వరకు ధ్వని నత్తది కదా. ప్రజావాణి చాలా గొప్పది. అది నేను చెప్పేది. సరే, ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఇప్పుడు బీఆర్ఎస్లో ఏం నడుస్తుందో ఏం అర్థమవుతలేదని ఒకటి, బీజేపీలో నాయకత్వంది అసలు వాళ్ళ తనుకొని అని ఒకటి, ఇప్పుడు వాళ్ళే మా వాళ్ళకి ఎండ్రి అని అందరూ వాళ్ళు సజెస్ట్ చేసిన పేర్లు అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త పంచాయతీకి తెరలేస్తాయి. వస్తాయి కానమ్మా, కేంద్ర నాయకత్వం ఈ తెలంగాణను ఇడిచిపెట్టది. అవునా? కేంద్ర నాయకత్వం తెలంగాణను ఇడిచిపెట్టది. ఈ మున్సిపాలిటీ ఎన్నికల వరకు చూస్తుంది. మున్సిపాలిటీ ఎన్నికలల్లో ఈయన ఏమన్నా పర్ఫార్మెన్స్ కొంచెం ఏమైనా పతార పెంచుకుంటే నిజంగా కంటిన్యూ కావాలి. ఎవరు ఇప్పుడు రామచంద్రరావు. లేకుంటే ఏమైనా నీ ప్రియారిటీస్ మళ్ళా పడిపోయినాయి అనుకో, గ్రామ పంచాయతీలో పడిపోయినావు, ఉప ఎన్నికలలో పడిపోయినావు, ఇప్పుడు కూడా దబ్బర నీ రిజల్ట్ కనుక మంచిగా రాకపోతే స్వచ్ఛందంగా నువ్వే రాజీనామా ఇచ్చి తప్పుకోవాలి. నిజంగా ఎవరమైనా ఈ పదవి ఉంటే చాలనేది అనుకుంటే ఏమవుతుంది? జరుగుతుందా సార్? జరుగుతుంది. జరగకపోతే జరిపిస్తారు. అధిష్టానం ఏమున్నది దాంట్లో? తప్పుకోరవా అంటే ఎవరు చెప్పు. మరి ఎవరు ఉండాలా? ప్రజాహితం కోరినోడు, ప్రజాక్షేమం కోరినోడు ఉండాలి. ఇవాళ మా రఘునందన్ అన్నాడు, రఘునందన్ పెట్టాలి, బ్రహ్మాండమైన లీడర్. ధర్మపురి అరవింద్ ఉన్నాడు, అరవింద్ని పెట్టాలి. ఈడల రాజేందర్ అన్నాడు, రాజేందర్ని పెట్టాలి. డీకే అరుణ ఉన్నది, ఆమెను పెట్టాలి. మీకు శాత కాదా, సావు రాదా? మీరు చెప్పిన పేర్లల్లా ఏ ఒక్కరిని పెట్టినా కూడా మిగతా వాళ్ళందరూ సహకరిస్తారా సార్? ఎందుకు సహకరించరు? వాళ్ళకు ప్రజలు సహకరిస్తారు. నాకు సహకరిస్తానులమ్మా, నాకు సహకరిస్తాను. నాకు రోజు 50 ఫోన్లు వస్తాయి. నువ్వు బ్రహ్మాండంగా మాట్లాడినావన్నా, ఉన్నది ఉన్నట్టు మాకు నిజంగా కడుపులో ఆనందమైందని చెప్తాను. నేను ఎంత బోడగుండో అని 70 ఏళ్ళు దాటినాయి. నాకు ప్రశంసలు వస్తాయి, వాళ్ళకెందుకు రావు? ఏ అధిష్టానమైనా సార్ ఇట్లాంటి ఎలక్షన్స్ అంత సీరియస్గా తీసుకుంటుందా? నిజంగా ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణను రాబోయే రోజులలో తెలంగాణలో యాక్షన్ ఇక్కడ బీజేపీ కూర్చుండవాలని అనుకుంటుంది, బీజేపీ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తారు వాళ్ళు. ఈసారి టార్గెట్ తెలంగాణ 600 అయినా తెలంగాణ. ఎందుకంటే వింధ్య దాటింది. వింధ్య పర్వతాలు యువతలు ఉండేదంతా సౌత్లో ఏకైక రాష్ట్రం ఇవాళ మహారాష్ట్ర అయితే బ్రహ్మాండమైన తొనికి సలాడుతుంది. బాంబే మున్సిపాలిటీని కొట్టేసిండ్రు. 28 మున్సిపాలిటీలకు 25 మున్సిపాలిటీలు గెలిచిండ్రు. బాంబే కార్పొరేషన్ కన్వీనియర్ గారి మెజార్టీ వచ్చింది. ఇవాళ దేవేంద్ర ఫడ్నవీస్ దక్షిణాదిలో మొనగాడుగా నిలిచేటువంటి రోజు వచ్చింది. కర్ణాటకలో ఖచ్చితంగా ఇదివరకే పరిపాలించారు. బెంగాల్ కొట్టేస్తాం అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. ఇవాళ 8 పార్లమెంట్ మెంబర్లు, ఆనాడు 62 అసెంబ్లీ మెంబర్లలో మెజారిటీ వచ్చింది. ఈ తెలంగాణను ఇడిచిపెట్టారు. ఈ లీడర్లకు పాడుబుద్ధి ఉన్నా కూడా పైనున్న లీడర్షిప్కు ఖచ్చితంగా ఈడ పట్టు సంపాదించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. 600 అయినా ఇక్కడ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రేపు వచ్చి తీరుతుంది. అందులో బీసీ ముఖ్యమంత్రి అయి తీరుతాడు. బీసీ ముఖ్యమంత్రి పోయినసారే బీసీ ముఖ్యమంత్రి అని అన్నారు. ఖచ్చితంగా ఈసారి కట్టుబడి ఉంటారు. ఓకే, ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ సార్, మున్సిపాలిటీలో సక్సెస్ అయితే ఒక లెక్క సార్, సక్సెస్ కాకుంటే ఇంకో లెక్క. మీ అంచనా ప్రకారం మున్సిపాలిటీలో ఎట్లా పర్ఫామ్ చేస్తారు అన్ని పార్టీస్? మున్సిపాలిటీలలో ఎవరికి వాళ్ళే పోటీ చేస్తారని అనిపిస్తుంది ఇప్పటికైతే. ఎవరో వాళ్ళు పోటీ చేస్తే మాత్రం కాంగ్రెస్ కెట్ చేస్తుంది. ఓకే, కాకుంటే యానన్నా అరే గిడ మనం ఓడిపోయేటట్టున్నది, గిడ గెలిచేటట్టున్నాం అనేది విజ్ఞులైనటువంటి లీడర్షిప్ ఆలోచించి సరి చేసుకుంటే. ఇప్పుడు పరకాల్లో మాకు వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల్లో ఒకే మున్సిపాలిటీ ఉన్నది. టీఆర్ఎస్ మేము గెలుస్తాం. ఓకే, ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఎడ్జి లేదు. ఒక సంగారెడ్డి ఇంకొక ప్రాంతంలో తప్ప. ఆడవాళ్ళు రఘునందను, హరీష్ రావు ఇంకా సీనియర్ నాయకత్వం కనుక అనుకునేది ఉంటే ఖచ్చితంగా మెదక్లో రిజల్ట్ వస్తుంది.
ఇవాళ డీకే అరుణ గారు ఉన్నారు, అక్కడ రిజల్ట్ వస్తుంది. కరీంనగర్లో బండి సంజయ్ గారు ఉన్నాడు. బండి సంజయ్ గారు ఏం చేయాలి, ఈటల రాజేందర్ గారిని కూడా కలుపుకొని, ఎందుకంటే కలుపుకోవాలి, ఎందుకంటే రిజల్ట్ నీది కాదు సార్. అన్ని ఇంపాసిబుల్ అయ్యేటివే చెప్తున్నారు. ఇంపాసిబుల్ చేసుకోవాలి. మీ తాతది కాదు, మీ తండ్రిది కాదు. ప్రజలు ఓట్లయితే మీరు నాయకులైన్లు, ప్రజలు ఓట్లయితే మీరు మంత్రులైన్లు. మేమే గెలిచినామని అనుకుంటే తప్పు. ప్రజల మనసుల, ప్రజల నాభిలో ఏదైతున్నదో అది చెయ్యాలి. మీరు చెయ్యకపోతే అందరికి పట్టిన గతే మీరు పడతారు. ఇందిరాగాంధీ కంటే గొప్పని కాదు, కేసీఆర్ కంటే గొప్పలు గారు. వాళ్ళకి ఏ గతి పట్టిందో మీకు గదే గతి పడుతుంది. ఆలోచించుకోవాలి నాయకత్వం. ఇప్పటికీ కేసీఆర్ పోయి అక్కడ ఫామ్ హౌస్లు ఉంటాయంటే హరీష్ రావు లాంటివానికి ఇవాళ కేటీఆర్ లాంటివానికి సోయి ఉండద్దా? వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేయద్దా? ఆయన తిడతా అంటే నువ్వు ఊకుంటాను. అందుకనే ప్రజలు బాగా గమనిస్తారు. ప్రజాక్షేత్రం చాలా గొప్ప క్షేత్రం. ప్రజలే ప్రభువులు. మీరు ప్రభువులు అనుకుంటే తప్పు. ప్రజలు ఓటేస్తే మీరు ప్రభువులైనలు. దోసుక తింటే కాల్చుక తింటారు రేపు. మమ్మల్ని ఇప్పుడు జిల్లాలకు సంబంధించిన టాక్ నడుస్తుంది సార్. 33 జిల్లాలు కాస్త ఇప్పుడు 17 అయితే అని అంటున్నారు. నియోజకవర్గం ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన జిల్లాలే ఉంటాయి అనేది ఒక చర్చ సార్. మీకేమనిపిస్తుంది సార్? నిజంగా తగ్గియాలా? ఖచ్చితంగా తగ్గియాలి. ఎందుకంటే దొయ్యకో దొరస అని, దొయ్యకో దొర అర్రకో దొరస అని బతుగా అయింది. ఇది మంచిగా లేదా సార్? మంచిగా లేదు. ఇప్పుడు మా ములుగు జిల్లా, ములుగు కాన్స్టిట్యున్సీకి ఒక్కటే ములుగు జిల్లా అది. ఇప్పుడు మా దగ్గర ఇంకోటి సింగరేణి మన ఏది భూపాలపల్లి ఉంటుంది, అది ఒక్కటే నియోజకవర్గం, అదో జిల్లా. వరంగల్ అనంకొండ కలిసే ఉంటుంది. వరంగల్ ఓ జిల్లా, అనంకొండ ఓ జిల్లా. అది ఏకశిలా మహానగరం. కాకతీయులు పరిపాలించినటువంటి మహానగరం అది. దాన్ని 2 ముక్కలు చేశారు. అది ఒకటే జిల్లా ఉండాలి. ఇప్పుడు 22 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అయితే అని అంటాను. 22 అంటున్నారు, 17 అంటున్నారు. 17 పాతాయి. పునర్వ్యవస్థీకరణ జరిగితే 22, 23 అవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలు చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలు చేయాలి. ఓకే. ఇవాళ కేసీఆర్ చేసిండు కాబట్టి అసలే వాటిని ముట్టుకోవటానికి వీల్లేదని కేటీఆర్ హుకుం జారీ చేస్తుంది, వీల్లేదు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నీకు అవకాశం ఉన్నది, నువ్వు చెయ్యి. కానీ ఒక రిటైర్డ్ జడ్జ్, ఒక నిష్ఠాతుడైన రిటైర్డ్ జడ్జితోటి, రాజకీయ పార్టీలతోటే కాకుండా ఇంకా సంస్థలు ఉంటాయి, ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళందరితో కూడా ఆలోచన చేసి వాళ్ళందరి రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా జిల్లాలు చేస్తామని అంటున్నారు సార్. మరి చెయ్యాలే, చెయ్యకుంటే కూడా కరెక్ట్ లేదు. ఇవాళ 153 అసెంబ్లీ నియోజకవర్గాలు అవుతాయి. మరి కావా? జనాభా పెరుగుతా అంటే అట్టే ఉంటుందా? ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఉన్నది, అది 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధి. ఇప్పుడు మొత్తం మున్సిపాలిటీ అంతా మల్కాజ్గిరిలోనే ఉన్నది, ఇప్పుడు కార్పొరేషన్ అంతా. అందుకని దాన్ని మరి చేయొద్దా? ఇప్పుడు కార్పొరేషన్ సీట్లు పెరుగుతారు, అట్లే అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి కదా. అట్లే జిల్లాలు ఎంత పరిధి ఉండాలి, ఎంత పరిధి ఉండద్దు అనేది దానికి కూడా ఒక పరిమితి ఉండాలి కదా. మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండదు. కన్ఫ్యూజన్ ఉండకుండానే చెయ్యాలి, ఒక కన్ఫ్యూజన్ ఉండకుండానే చెయ్యాలి. ఎప్పటికీ జనాభా పెరుగుదలతోటి ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎందుకు చేసిందంటే, ఇప్పుడు ఆ జిల్లా ప్రెసిడెంట్ను రాజేందర్ గారిని చేసి, ఈటల రాజేందర్ గారిని కరీంనగర్కు. ఇప్పుడు మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే, కరీంనగర్ ఎమ్మెల్యే, ఆయన ఎత్తుకొని ఎగిరేడు. అది మంట పుట్టింది మా కేసీఆర్. మంట పుట్ట అంటే జిల్లాకు నువ్వు అధికారి అన్నట్టు, పెద్దోని అన్నట్టు. అయితే జిల్లాలన్నీ చింద్రం చేశాడు, అంతే. వేరే ఏం లేదు, కారణం ఏం లేదు. ఇది నిజం అమ్మా. ఎందుకంటే విచిత్రమైన మనస్తత్వం. ఇందిరాగాంధీ అనుకునేదట, ఆమెకంటే ఒక అడుగు ముందట వేసింట అంట. నువ్వు ముందట నడతావు అన్నట. లేదు, ఆమెతో సమానంగా అంటే నాతో పాటుగా సమానంగా నడతావా?
వాడు దమ్మని వెనుకకేసినాను అంటే నువ్వు వెనుకోను అన్నట్టే. ఇన్ని తీరులో ఉంటుంది మనస్తత్వం. ఎట్లా నడిచినా ప్రాబ్లమే. ఎట్లా నడిచినా ప్రాబ్లం. ముందట పోతే నాకంటే ముందట సమానం అయితే నాతో సమానమా, వెనుకపోతే అరే వీడు వెనుకోడే. ఇట్లుంటుంది రాజకీయ ప్రవృత్తి. ఇన్ని విధాలు ఉంటుంది. నేనేం పాపం చేసిన కేసీఆర్కు, నేను ఆయన కంటే ముందుగా ఉపన్యాసం ఇచ్చిన, నాకు ఎక్కువ మంది ఈలలు కొట్టిండు. ఈలలు కొట్టిన కింద నన్ను ఇంటికి పంపిండు. ఏముంటుంది అట్లా? అదేనా సార్ రీజన్? రీజనే. ఆయన కర్రోడు, నేను ఎర్రోడిని. ఆయన బలగం లేనోడు, నేను బలగం ఉన్నోడిని. అంతే.